శ్రీరాముని ప్రతి సుగుణాన్ని చిన్న చిన్న కథలతో చూద్దాం. 1. సత్యవ్రతుడు. అయోధ్య పట్టాభిషేకానికి సిద్ధమైనప్పుడు కైకేయి మాట వల్ల వనవాసం వెళ్లాల్సి వచ్చింది. సత్యానికి, ఇచ్చిన మాటకు విలువ ఇస్తూ రాజ్యాన్ని వదిలి అడవికి వెళ్లారు. 2. ధర్మనిష్ఠుడు. వనవాసంలో శబరి అనే వృద్ధురాలి ఇంటికి వెళ్లి ఆమె భక్తితో సమర్పించిన పండ్లు ప్రేమగా స్వీకరించారు. ఆమె హృదయాన్ని గౌరవించడం కూడా ధర్మమే. 3. పితృవాక్య పరిపాలకుడు. తండ్రి దశరథుడు ఇచ్చిన మాటను నిలబెట్టడానికి తల్లి కైకేయి కఠినమైన కోరికను కూడా నిరాకరించకుండా వనవాసం అంగీకరించారు. 4. మర్యాద పురుషోత్తముడు. వనవాసంలో కలిసిన ప్రతివారితో గౌరవంగా మాట్లాడారు. అది గుహ వంటి గిరిజనుడైనా, హనుమంతుడు వంటి భక్తుడైనా. 5. కృపాశీలుడు. రావణుని యుద్ధంలో చివరి క్షణాల్లో కూడా ఆయన పశ్చాత్తాపపడి క్షమాపణ చెప్పినట్లయితే క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. 6. శౌర్యవంతుడు. సీతను రక్షించడానికి సముద్రాన్ని దాటించి రావణుడి రాక్షస సైన్యాన్ని జయించారు. 7. స్నేహపరుడు. సుగ్రీవుని మాట నిలబెట్టుకోవడానికి వాలిని సంహరించి సుగ్రీవునికి కిష్కింధా రాజ్యాన్ని తిరిగి ఇచ్చారు. 8. సహనశీలుడు. సీతను రక్షించడంలో ఎన్నో అడ్డంకులు వచ్చినా కోపం లేదా అసహనం కాకుండా సహనంతో పరిష్కరించారు. 9. స్త్రీగౌరవం. సీతను రక్షించడమే కాక ఇతర స్త్రీలను ఎప్పుడూ గౌరవంతో మాత్రమే చూశారు. శూర్పణఖను తిరస్కరించడం కూడా దీనికి ఉదాహరణ. 10. ప్రజాహిత చింతకుడు. పట్టాభిషేకం తర్వాత కూడా ప్రజల అభిప్రాయం కోసం సీతను వనవాసానికి పంపడం ఆయన ప్రజాహితానికి నిదర్శనం. ఇది కఠినమైన కానీ ప్రజాభిప్రాయాన్ని గౌరవించిన నిర్ణయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై శ్రీరామ్.